చికెన్ కర్రీ వండుకుందామని చికెన్ నానబెట్టిన. అయితే మా మేడం ఫోన్ చేసింది బయటికి వెళ్ళాలని. మా మేడం తీసుకుని బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత చికెన్ కర్రీ వండాలి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ రెసిపీని మీరు చూడవచ్చు. మీ అంత టేస్టీగా అయితే వండలేమేమో కానీ బ్యాచిలర్స్ కదా, ఏదో కొద్ది గొప్ప బాగుంటుంది. ఖచ్చితంగా చూడండి. చికెన్ కర్రీలోకి ఫస్ట్ అయితే ఉల్లిపాయలు కోసుకున్నాం. చిన్న చిన్నగా కోసుకోవాలి. ఉల్లిపాయలు చిన్న చిన్నగా కోసుకుంటే మంచి రుచి వస్తుంది. చిన్న చిన్నగా ఉల్లిపాయలు కోసుకుని ఫస్ట్ ఓకేనా. అయితే ఉల్లిపాయలు చాలా ఘాటుగా ఉన్నాయి, ఎందుకంటే చాలా పవర్గా ఉన్నాయి. ఎండే ఉల్లిపాయలు ఇవి చిన్న చిన్నగా కోసుకుని పక్కన పెట్టుకోవాలి. చికెన్ కర్రీ కోసం ఫస్ట్ చాలా గొప్పడబ్బా. ఎందుకంటే చెప్పిన ఆడవాళ్ళకి కన్నీళ్ళు అవ్వలేదు. ఎందుకంటే ఉల్లిపాయలు కోసేటప్పుడు మా వాళ్ళని ఏడిపిస్తాకి ఇచ్చాడన్నమాట దేవుడు ఆడవాళ్ళకి. అయితే ఫస్ట్ మనం చిన్న చిన్న ఉల్లిపాయలు కోసుకుని పక్కన పెట్టుకుంటాం. అయితే ఉల్లిపాయలు కోతం అయిపోయింది. చిన్న చిన్నగా ఉల్లిపాయలు కోసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు అదే చికెన్ కట్ చేయాలి. చికెన్ కట్ చేయాలంటే చికెన్ బయట ఉంది. చికెన్ కట్ అయితే చికెన్ కట్ చేస్తాం స్టార్ట్ చేసాను అనమాట. చికెన్ కట్ చేయాలి. ఇప్పుడు ఇది ఫ్రిడ్జ్లో కోడి అనమాట. ఫ్రిడ్జ్లో కోడి ఇది కట్టలేదు. ఇది కేజీన్నర పైన ఉంటుంది అనమాట. కేజీన్నర ఉండదు, కేజీ పైగా ఉంటుంది అనమాట. అర్థమవుతుందా? అయితే కట్ చేసుకోవాలి. చిన్న చిన్న పీసుల కింద కట్ చేసుకుంటే అయితే నీట్గా కట్ అవుతాయి. పైన తొక్క తీసి పాడేయాలి, ఎందుకంటే తొక్క అంత బాగుంది. కానీ చికెన్ తొక్క తీసేసి స్కిన్లెస్గా వండుకుంటే సూపర్గా ఉంటుంది. ఎందుకంటే గెలప చేసే వాళ్ళు స్కిన్లెస్సే వండుకోవాలి. స్కిన్ ఉండే వండుకోకూడదు, బాగోవు. స్కిన్ తీసేసి పక్కన పెట్టేసుకుని నీట్గా లగ్గు పీసులు పక్కన తీసి పెట్టుకుంటే బాగుంటుంది. బాగా ఫ్రై చేసుకుని కూర వండుకుంటే సూపర్గా ఉంటాయి. ఫ్రై చేసి కూర వండుకున్నా సూపర్గా ఉంటాయి. అని అంటే మనం బ్యాచులర్ కదా, అంత టైం మనకు ఉండదు. ఎప్పటికే కథ ఏంటో తెలియదు. అందుకని నీట్గా కోసుకుని మనం పక్కన పెట్టేసుకుని శుభ్రంగా వండేసుకోవాలి. వేగాన్ని వండేసుకుంటే అప్పుడు మేడం ఫోన్ చేసిన మనం అయితే చికెన్ కోతం అయితే అయిపోయింది. ఇప్పుడు చికెన్ శుభ్రంగా కడగాలి. అయితే చికెన్ అయితే కడిగేసాను. చికెన్ ఇప్పుడు కడిగాను 3 టైమ్స్ కడిగి పక్కన పెట్టాను. ఇప్పుడు మనం కొద్దిగా పసుపు వేసుకుని శుభ్రంగా కలిపి పక్కన పెట్టుకుంటే సరిపోద్ది. ఎందుకంటే మెత్తగా ఉండకుండా ముక్క గట్టిపడుతుంది, అప్పుడే బాగుంటుంది టేస్ట్గా. ఇలాగ కలిపి పక్కన పెట్టుకున్నాం అనుకో కొద్దిగా బిగిస్తుంది ముక్క. ఎందుకంటే ఇది ఫ్రిడ్జ్లో కోడు కాబట్టి మనం ఏం చేయక్కర్లేదు. కాకపోతే బాగా మెత్తగా అయిపోకుండా కొద్దిగా గట్టిపడేలా ఉంటుంది అన్నమాట పసుపు రాసి పక్కన పెట్టుకుంటే చికెన్ అన్నది. అందుకని నేను పసుపు రాసి పక్కన పెడుతున్నాను. అర్థమవుతుందా? మీకు ఎవరికన్నా తెలిస్తే కూడా మీరు ఇలా చేసుకుని పక్కన పెట్టుకోండి. ఎందుకంటే మెత్తగా అవ్వకుండా చికెన్ గట్టిపడుతుంది అన్నమాట. కొద్దిగా గట్టిపడినప్పుడు మనకి బాగుంటుంది, మరి అంత సాఫ్ట్గా లేకుండా. ఓకేనా? అయితే ఇప్పుడు మనం స్టవ్ వెలిగిద్దాం. స్టవ్ వెలిగించి మంట పెట్టి పొయ్యి మీద దాగబెట్టి అది వేడెక్కిన తర్వాత ఆయిల్ వేయాలి. అంటే నేను కొద్దిగా ఆయిల్ వేసాను. అదే కొద్దిగా ఆయిల్ వేసి బాగా వీటెక్కనివ్వాలి. బాగా వీటెక్కిన తర్వాత ఆయిల్ అనేది వేసి కొద్దిగా బాగా వీటెక్కనివ్వాలి. అయితే ఆయిల్ బాగా వీటెక్కింది. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేయాలి. సన్నగా తరుగున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇక్కడ ఎలా పొగలొస్తుందో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుని 5 minutes వేసేయాలి. స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి మంట. మరీ ఎక్కువగా పెట్టకండి, స్లో పెట్టుకోండి. స్లో పెట్టుకుంటే మంట మీకు కూర బాగా కుదురుతుంది. అందుకని శుభ్రంగా గట్టెట్టి తిప్పుకొని ఇలాగా తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకుంటే మంచిది, ఎందుకంటే మరి ముక్క గుమ్మని మెత్తబడుతుంది. ఇంకా ముక్క బయట ఉడికిపోతుంది అన్నమాట. అయితే నేను ఇప్పుడైతే సాల్ట్ వేస్తున్నాను అనమాట. ఎందుకంటే మెత్త బాగా ఉడికిపోవాలి స్పీడ్గానే. ఎందుకంటే బ్యాక్టైరియా ఎప్పుడు డ్యూటీలు ఉంటాయి ఎవరిగా తెలియదు. అందుకని బేగా వండేసుకోవాలి, వండుకొని పక్కన పెట్టుకోవాలి. వెళ్ళాలి, ఫోన్ చేస్తే వెళ్ళాలి కదా. అలా చేసిన తర్వాత 5 minutes మూత పెట్టుకోండి. మెత్తగా ముక్కలన్నీ ఉడికిపోతాయి, ఉల్లిపాయ ముక్కలు. సరేనా? అయితే ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గినాయి.
అయితే ఇప్పుడు చికెన్ వేసుకోవాలి మనం. చికెన్ కూడా వేసుకుంటే ఉంటుంది. చూడండి చికెన్ ఆల్రెడీ నేను పసుపు వేసాను కాబట్టి పర్లేదు. ఈ దానికైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అక్కర్లేదు, ఎందుకంటే ఫ్రిడ్జ్లో కోళ్ళ టమాటా ఇవి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అక్కర్లేదు. ఒకసారి తిప్పుకొని మూత కలిపి పెట్టుకుంటే 5 మినిట్స్ తర్వాత మళ్ళీ వేసి చూడవచ్చు. అది 5 నిమిషాలు అయింది. ఇప్పుడు చూడాలి మూత పెట్టి. అయితే బాగానే ఉడుకుతుంది. ఇది ఇప్పుడు కారం వేయాలి. బాగానే ఉడుకుతుంది. ఇప్పుడు కారం వేయాలి. నేను చిన్న కప్పు కారం తీసుకున్నాను అనమాట. ఒక కప్పు కారం వేయాలి. కారం వేసి బాగా మిక్స్ చేసి ఒక 5 నిమిషాల నుంచి మళ్ళీ మూత పెట్టాలి. అయితే నేను ఒక 5 మినిట్స్ తర్వాత బాగా ఉడకనిచ్చి మసాలా వేసాను, చికెన్ మసాలా. అయితే కుక్ అవుతుంది బాగానే. అయితే కూర అయిపోతాకు వచ్చింది ఫ్రెండ్స్. అయితే లాస్ట్ అవుట్పుట్ ఎలా ఉందో చూడండి, చాలా బాగా వచ్చింది. అయితే మీకు ఎవరికైనా మా వీడియోస్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ.